మహబూబాబాద్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రాజ్యాంగంలో స్పష్టంగా ఎవల నిధులేంది, ఎవల విధులు ఏంది, నిధులు అదే విధంగా విధులు అంటే పని ఏంది స్పష్టంగా అంబేద్కర్ గారు రాసింది. అలా స్పష్టంగా ఉన్నది. రూపాయి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు పంచాయతీలకు విడుదల చేస్తే, స్థానిక ప్రభుత్వాలకు విడుదల చేస్తే, ఢిల్లీలో రూపాయి విడుదలైతే స్ట్రైట్గా 85 పైసలు గ్రామ పంచాయతీ అకౌంట్లకు వస్తాయి. స్ట్రైట్గా. అలా ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, మీ ఎమ్మెల్యే, ఏ గొట్టంగాడు కూడా అడ్డం పెట్టే శక్తి వాళ్ళకి లేదు. గుర్తుపెట్టుకోండి. 85 పైసలు డైరెక్ట్గా మీ ఖాతాలకు రావాలి. అట్లాగే 10 పైసలు మండల పరిషత్ ఖాతాలకు పోవాలి, 5 పైసలు మాత్రం జిల్లా పరిషత్ ఖాతాలకు పోవాలి. ఇది ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా మీకు ఇచ్చే పైసలు. మనం ఏం చేసేది గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడంటే, రూపాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తే మరొక రూపాయి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పల్లె ప్రగతి నిధుల రూపంలో దాన్ని తోడేసి మీకు నెల నెల జీతం వచ్చినట్టే పల్లె ప్రగతి నిధులు మనం ఆ రోజు మంజూరు చేసేది. దాంతో ఇన్ని కార్యక్రమాలు చేసుకున్నాం. ప్రతి ఊళ్ళో ఒక పల్లె ప్రకృతి వనం కట్టుకున్నాం, ఒక పార్క్ కట్టుకున్నాం, ఒక డంపింగ్ యార్డు, ఒక వైకుంఠ ధామం, ఇవన్నీ కట్టుకున్నాం. ఇంటింటికి నల్లా పెట్టుకున్నాం, వాటర్ ట్యాంకులు పెట్టుకున్నాం, ఏ గోస లేకుండా బ్రహ్మాండంగా చూసుకున్నాం. అట్లాగే ఇవాళ మీరు కూడా మళ్ళొక్కసారి 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఊర్లు మాసిపోయినాయి, ఊర్లు పాడుపడ్డాయి. అక్కడ ట్రాక్టర్లలో కనీసం డీజిల్ పోసేటోడు లేడు, ట్యాంకర్లలో నీళ్లు పోసేటోడు లేడు, బుగ్గ పాడైతే బుగ్గ తీసేటోడు లేడు. ఇవాళ గందరగోళమైన పరిస్థితి గ్రామాల్లో ఉన్నది. ఎక్కడికక్కడ పిచ్చి చెట్లు మొలిచి ఆగమాగమైపోయి పారిశుద్ధ్యం కూడా ఆగమైపోయింది. నేను సర్పంచ్లను కోరుతా ఉన్నా, ముఖ్యంగా బీఆర్ఎస్ సర్పంచ్లను కోరుతా ఉన్నా, మీరు చూపెట్టాలి కాంగ్రెస్ వాళ్ళకు తోవ, మీరు చేయాలి వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు పని. మీరు అనుకుంటే గ్రామాలలో మీరే కథానాయకులై మీ మిగతా గ్రామ పంచాయతీల్లో ఉండే సర్పంచ్లకు, ఈ రాష్ట్రంలో ఉండే మంత్రులకు, ముఖ్యమంత్రికి కూడా సిగ్గొచ్చేటట్టు చూసినారు. బీఆర్ఎస్ వాళ్ళు 4000 మంది గెలిస్తే ఆ 4000 గ్రామాలు కలకలలాడుతున్నాయి, మిగతా గ్రామాలు వెలవెలబోతున్నాయి అన్నట్టుగా అద్భుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. కానీ ఇది క్వార్టర్ ఫైనల్. ఇప్పుడు మనం కొట్లాడింది క్వార్టర్ ఫైనల్, నెక్స్ట్ సెమీఫైనల్ ఉన్నది, అటెన్క ఫైనల్ ఉంటుంది. సెమీఫైనల్ ఏంటిది? ఇప్పుడు మున్సిపాలిటీ ఉన్నది, జిల్లా పరిషత్ ఉన్నది, మండల పరిషత్ ఉన్నది, అది సెమీఫైనల్. ఫైనల్ 2028. ఇప్పుడు ఇక్కడికి రాగానే మీరు లొలి పెడుతున్నారు. మళ్ళా కేసీఆర్ గారు తిరిగి సీఎం కావాలన్నదే మా అందరి కోరిక, మనందరి కోరిక. కరెక్టేనా? ఈ రాష్ట్ర ప్రజల కోరిక కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే పాడైపోయిన రైతాంగం, పాడైపోయిన వ్యవసాయం బాగు చేసింది కేసీఆర్. 24 గంటల కరెంటు రైతాంగానికి ఉచితంగా ఇచ్చింది కేసీఆర్. 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు బంధు రూపంలో వేసింది కేసీఆర్. ఆడపిల్లల పెళ్లిళ్ళు 15 లక్షల మందికి మరి కళ్యాణ లక్ష్మి పేరుతో చేయించింది కేసీఆర్. పాడుబడ్డ వెనుకబడ్డ మహబూబాబాద్ జిల్లాను జిల్లా కేంద్రం చేసింది కేసీఆర్. ఈ జిల్లాలో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ పెట్టడమే కాకుండా ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టి మా సత్యవతి గారు, మా శంకర్ నాయక్ గారు గర్వంగా చెప్తుంటారు అప్పుడప్పుడు, అన్నా మా జిల్లా కేంద్రంలో 140 మంది డాక్టర్లు ఉన్నారు తెలుసా మీకు అని వాళ్ళు గర్వంగా చెప్తున్నారు. ఆ పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఎవరు? కేసీఆర్. అందుకే నేను అంటున్నా, మళ్ళొక్కసారి కేసీఆర్ గారి నాయకత్వం రావాలి. ఈ లోపల కేసీఆర్ గారు కాలు బయట పెట్టంగానే కొన్ని జంతువులు మరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. జరా నేను ఒరుతున్నా కదా, నన్ను ఒరని. కొంతమంది కొన్ని జంతువులు మరుగుతున్నాయి. కేసీఆర్ గారు వచ్చి బయటికి వచ్చి ఒక్కసారి ప్రెస్ ముంగట కనవడంగానే కొంతమందికి ఆగమాగం అవుతుంది, అజీర్తి అవుతుంది, కడుపులో మరుగుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ఎంత దుర్మార్గం కాకపోతే, ఒక 72 పెద్ద మనిషి, 2 సార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, అట్లాంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చిన మాటలు. ఒకసారేమో కాలు ఇరిగింది అని ఆనందం, ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు. ఇది మంచిదేనా? ఇది మంచి పద్ధతేనా? మాకు రావా మాటలు, మాకు రావా బూతులు? రేవంత్ రెడ్డి, నీకు నేను చెప్తున్నా, నీకు ఒకటే భాష వచ్చురా నాయన, నాకు 3 భాషలు వచ్చు. నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు. నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే 3 భాషలలో తిడతా, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో తిడతా. నీకు ఒకటే వచ్చు.
నేను పక్కా ఉర్దూలో కూడా తిడతా. ఇక మా అక్క వాళ్ళను మా అన్న వాళ్ళని అడిగి కొన్ని రోజుల గోర్మాటి భాష కూడా నేర్చుకుని అందులో కూడా తిడతా. మా లంబాడా సోదరుల భాష కూడా నేర్చుకొని అందులో కూడా తిడతా. కానీ ఇప్పుడు నువ్వు కూర్చున్న పదవి దానికి గౌరవం ఇచ్చి మాట్లాడతలేవు. ఎందుకంటే నీకంటే ఎక్కువ వచ్చు భాష, నీకంటే ఎక్కువ తిట్లొచ్చు. కానీ మా అమ్మ నాయన నన్ను సంస్కారంతో పెంచారు. నిన్ను ఎట్లా పెంచారో నాకు ఎరకలేదు. అవి ఏం మాటలు ఏం భాష అది. నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. అవును, నేను గుంటూరులోనే చదువుకున్నా, ఇంటర్మీడియట్ చదువుకున్నా, కరెక్టే. నేను గుంటూరులో చదువుకుంటే తప్పైతే, ఆంధ్రాలో చదువుకుంటే తప్పైతే, మరి నువ్వు భీమవరం నుంచి అల్లుని తెచ్చుకుంటే ఉప్పు ఎట్లయితుంది? మరి నువ్వు అల్లుని తెచ్చుకున్నావు భీమవరంకి వెళ్ళి ఆంధ్రాకి వెళ్ళి, నేనేమన్నా అన్నానా? మేమేమైనా అన్నామా? ఇది వ్యక్తిగతమైన సంబంధాలు, సంస్కారానికి సంబంధించిన అంశం. మీ కుటుంబ సభ్యులను మేము ఎన్నడేమనం, అది మా సంస్కారం. నువ్వు అనొచ్చు, మా వాళ్ళని ఇష్టం ఉన్నట్టు అంటున్నావు, కానీ మేము అంటలేం. మీ భార్య గారిని కానీ మీ బిడ్డని కానీ ఎవరినేం అంటలేం, ఎందుకంటే అది మా సంస్కారం. అట్లాగే